తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే సిగ్గు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమా తగ్గించాలి పెట్రోల్ డీజిల్ అధిక ధరలకు అంతు లేదు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే వంట గ్యాస్ నూనె గ్యాస్ ధరలు వెంటనే ఓర్జిల్లోని సిపిఎం మోస్టల్ ప్రజాబంధం కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచడమా పెట్రోల్ ధరలు పెంచడమా నరేంద్ర మోడీ అధిక ధరలకు అంతు లేదు. అధిక పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఈ ఎన్నికలు అయిపోగానే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేదల మీద భారం వేస్తారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శ చేస్తే పెంచే ప్రసక్తే లేదు, పెరగాయి. మాకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం మేము ముందరికి పోతాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాం, గ్యాస్ ధరలు పెంచామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయినాయో లేదో తెల్లారితేనే వ్యాపార గ్యాస్ సిలిండర్ ధరల్ని ఒక్కసారి 1000 రూపాయలు పెంచిండ్రు. ఆ తర్వాత 17 తారీఖు నాడు లీటర్కు 3 రూపాయలు చొప్పున పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేయటం తప్ప మరొకటి కాదు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే నిత్యావసర సరుకుల ధరలు కూడా దాంతో పాటు పెరుగుతాయనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల రేట్లు పెరగటానికి ఈ పెట్రోల్ డీజిలే ప్రధాన కారణం. ఒకవేళ నిజంగా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలి, పేద ప్రజల్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధాలను మేము హెచ్చరిస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని, ఈ దేశ ప్రజల్ని ఒక రకమైనటువంటి మోసపూరిత వ్యవహారాలలో ముంచుతూ వస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఒకటి మాట్లాడుతున్నారు, కొత్త ఎన్నికల సందర్భంగా ఇంకోటి మాట్లాడుతున్నారు. పశ్చిమాసియా యుద్ధాలని చెప్పేసి వాళ్ళు మాత్రమే పెంచుతున్నారు, మీరేం పెంచద్దు, మీరేం కొనొద్దు, చెయ్యొద్దు అని మాట్లాడుతున్నారు. ఇవాళ ధర్మం అని చెప్పుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ఒక పెళ్లి కావాలంటే 5 తులాల బంగారం కావాలా, 5 తులాల బంగారం కావాలంటే కొనకపోతే అది ఒక పెళ్లి కాదు, అది ఒక లెక్క కాదు. మరి అటువంటిప్పుడు ఈయన బంగారం ధరలకు బంగారం కొనద్దు, పెట్రోల్ కొనద్దు, అది కొనద్దు, ఇది కొనద్దు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దిక్కెపై పెంచేందుకు, అమలు చేసేందుకు అంగీకరిస్తూనే ఈ విధానం కొనసాగిస్తున్నాడు. ఇది దేశ ప్రజలకు మోసం చేయడం తప్ప, తప్పుడు వాగ్దానాలు చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చుకోవాలా, లేకపోతే రేపు జరిగే ప్రజా పోరాటాల్లో దెబ్బతినాల్సి వస్తుందని చెప్పేసి సిపిఐఎంఎల్ క్రాస్ లైన్ తరఫున డిమాండ్ చేసింది. అంబేద్కర్ చౌరస్తాలో మాస్ లైన్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ విష్ణుభవన్ దర్శనం చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల కంటే ముందు ఏ వాగ్దానాలు ఇచ్చినాయో అవిటను అమలు చేయకుండా ఇవాళ మాత్రము అధికంగా రేట్లు వేస్తూ ఉన్నాడు. ఎన్నికల అనంతరం తర్వాత ఇవాళ మొత్తం పెట్రోల్ డీజిల్ ధరల్ని విపరీతంగా పెంచిర్రు. అది సామాన్యుల మీద ఇవాళ నడ్డి విరిగేటటువంటి పరిస్థితిని ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తున్నటువంటి తీరును ఇవాళ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అధిక ధరలను తగ్గించకపోతే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము.